ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 4న అంకురార్పణ, 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని పని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్ పూజా విధానం అసాధ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్య పూజల్లో, ఉత్సవాల్లోనూ ద్రవ్య మంత్ర తంత్రాది లోపాలు అనేకం చోటు చేసుకోవటం పరిపాటి. ఇలా తెలిసి తెలియక జరిగే దోష నివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవం అంటే పరమ పవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికి ఒకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావటానికి జరిపే ఉత్సవం ఇది. ఆలయాల్లో సంవత్సర పర్యంతం చేసే ఆరాధనల్లో జరిగే దోషాలను నిత్య నైమిత్తిక కామ్య ఉత్సవాలైన నిత్యారాధన, హోమ, బలి నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్ఠాభిషేక, సహస్ర కలశ స్వప్న ఆరాధనలు, దేశ ప్రజా జనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర తంత్ర క్రియారూప శౌచ అశౌచ దోష నివారణకై స్వామికి జరిపించే ఉత్సవం. ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్ఠించి శ్రీ స్వామివారికి ఆలయ పరివార దేవతలకు సమర్పించటం ప్రధాన ఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్ర మండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకోశాలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్ఠించి ఉక్త హోమం జరిపి ఉత్సవ మూర్తులకు అష్టకలశ స్వప్నం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తర శత పవిత్ర సూత్రాలను పర్యంతం సమర్పించటం ఉత్తమం. చతుఃపంచాశత్ 54 సూత్రములను ఊరవుల వరకు సమర్పిస్తే మధ్యమం. 27 సూత్రాలను నాభ్యాంతం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈ విధంగా దేవదేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివార దేవతలకు కూడా ఒక్కొక్కరికి సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాల్లోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం. తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత జన వత్సలుడు అయిన శ్రీమన్ నారాయణునికి వైకాన సాగమోక్తంగా ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించిన, కళ్ళారా దర్శించిన భక్తులు సర్వ పాపాల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలితం, అలాగే విష్ణు సాయుధ్యం, అశ్వమేధయాగ ఫలితం, సర్వోపద్రవ నివారణయేగాక సర్వాభీష్ట ఫలాలు పొంది నిర్భీతులై ధర్మ తత్పర నిష్ఠా గరిష్ఠులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది. పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమం అని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపటం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్వం చేకూరుతుందనేది సంప్రదాయం. ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం అయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో అంతకుముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణ పారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుతుత్పాదక యంత్రంగా పనిచేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తిరుమల వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కళ్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరలా ఆలయ ప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజున పట్టుపోగులతో తులసి పూసలు లేదా తామర తూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు.
రెండవ రోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివార దేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవ రోజు పవిత్ర విసర్జనం జరపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది. చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించటానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. ద్వాదశి నాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరు పవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్ల ద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగ భూమిలో పెరిగిన ప్రతి చెట్టు నుంచి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్న ప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్వయుజ మాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పౌర్ణముల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారం, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ, గడ్డి, దర్భ, పట్టు మొదలైన వాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి పంచగవ్యాధులతో ప్రోక్షించి ఆ ఆలయ ఆగమనాన్ని అనుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనలు పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించటం వల్ల సర్వులకు ఆయుక్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణ ఆరాధనను అత్యంత భక్తి శ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణం ఆచరిస్తే కలుగుతుందని ప్రతీతి. ఈ పవిత్రోత్సవం మహాప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతి సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించుకున్న పరమాత్మకు సంవత్సర కాలం చేసిన ఆరాధనమంతా నిష్ఫలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆచరించాలని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచటం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచటం, తర్వాత పవిత్ర సమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు. ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే ఈ పవిత్రాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో 3 రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు అంకురార్పణంతో ప్రారంభమవుతాయి. ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రల్లో విత్తుతారు. దీనివల్ల ఏడాది పొడవునా జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిసారి ఆగస్టు 2వ తేదీ 1715 సంవత్సరంలో శ్రీవారికి తిరుమలలో ప్రస్తుత దిట్టంతో నివేదించిన లడ్డూకు నేటితో 310 ఏళ్లు. ఓం నమో వెంకటేశాయ.